నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. కాకినాడ జిల్లా పిఠాపురంలో అంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో నా పంట భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళ. అధికార పార్టీ నేత అండదండలతో నాగులాపల్లి గ్రామంలో ఉన్నటువంటి తమ భూమైన 22 ఎకరాల 52 సెంట్లు కబ్జా చేసి తిరిగి మాపైనే దాడి చేస్తున్నారని, వారి వల్ల మా కుటుంబానికి ఎలాంటి హాని జరుగుతుందో అని భయపడుతూ ఉన్నారు ఆమె. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అలాగే మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆమె. 2023లో తమ తండ్రి చనిపోయిన సమయంలో పండినటువంటి వరి పంటను దౌర్జన్యంగా కోసి ఆల్రెడీ అమ్ముకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. నా పేరు అబ్బిరెడ్డి నోకరత్న ప్రభావతి అండి. ఈయన మా హస్బెండ్ అబ్బిరెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి. ఈ వండ పక్క భూమి అంతా 7 ఎకరాల 8 సెంట్లు అండి నా పేరు మీద ఉంది. తర్వాత నాగులపల్లి గ్రామంలో మా నాన్నగారు అనిశెట్టి వెంకట్రావు గారు, ఆయనకి 15 ఎకరాల 44 సెంట్లు ఉందండి. ఈ 2 భూములు నాగులపల్లి గ్రామంలో ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకుడు అనిశెట్టి సత్యానందరెడ్డి ఆక్రమించుకుని దౌర్జన్యంగా పండించుకుంటున్నాడండి. మాకు మొన్న సోమవారం 31 మొన్న ఆ రోజు మా నాన్నగారు సంవత్సరీకం అండి. ఆ పనుల్లో మేము ఉండగా మాకు తెలియకుండా 30వ తారీఖు ఆదివారం కోత కోసి పట్టుకెళ్ళిపోయాడండి. మా నాన్నగారు పొలం అండి. 15 ఎకరాల 44 సెంట్లు అండి. సాగు చేసింది మీరండి? అతనే సాగు చేయించుకుంటున్నాడండి. చేసినప్పుడు మరి అప్పుడు మీరు అడ్డుకోలేదండి? మేము అదేంటి మా హస్బెండ్ లీజుకు చేసిన అతను వెళ్ళారండి. వెళ్తే అతని మనుషులు వచ్చి గొడవ పడి తవ్వులేశారండి. రౌడీజం చేస్తుంటాడండి ఆయన నాగులపల్లిలో రౌడీజం అంటే బయటికి చేయరు కదండి రాజకీయ నాయకులు. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూ ఇదేమిటి అని కబ్జా చేసినటువంటి అనిశెట్టి సత్యానందరెడ్డిని తన భర్త ప్రశ్నిస్తే ఆయన మనుషులతో దాడి చేయించారంటూ కూడా మహిళ ఆరోపిస్తూ ఉన్నారు. దౌర్జన్యంగా ధాన్యాన్ని కోసి విక్రయించిన సత్యానందరెడ్డిపై కొనుగోలు చేసినటువంటి మల్లవరం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మీడియా వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మేము మాత్రం భయపడుతున్నామండి. మమ్మల్ని అందరినీ అతను ఏం చేస్తాడో అని మాకు భయంగా ఉందండి. మేము కుటుంబ సభ్యులు 5 ఉన్నామండి. మా అందరికీ అతని వల్ల ఏం జరుగుతుందని మేము భయంగా ఉన్నామండి. ఇప్పుడు ఇదంతా మీ నాన్నగారి పేరు మీద ఉందండి? ఇప్పటికీ ఉందండి. మేము ఈ నాన్నగారు పోయిన తర్వాత ఈ బాధలో మ్యూటేషన్ చేయించుకోలేదండి. అమ్మగారి పేరు మీద మార్చలేదండి. నాన్నగారి పేరు మీద ఉందండి. ప్రస్తుతానికి మొత్తం ఇప్పుడు ఏదైతే భూమి ఉందో అదంతా నాన్నగారి పేరు మీద ఉందండి. ఇక్కడది 7 ఎకరాలు నాదండి, నా పేరు మీద ఉంది. అది కూడా అలా దీనిలోనే ఉందండి. ఉందండి. ఉన్నారండి. మా అమ్మగారి వయసు 67 సంవత్సరాలండి. ఆవిడ ఆర్థరైటిస్ పేషెంట్, మళ్ళీ షుగర్ ఉందండి. ఆవిడకి మందుల ఖర్చులు అవి బ్రతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఆస్తులుండి ఎవరి దగ్గర చేతులు చాపాలండి? మేము ఆస్తులు ఉన్నా కూడా చేతులు చాపాల్సి వస్తుందండి. ఇక మా కుటుంబానికి అనిశెట్టి సత్యానందరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది, కాపాడండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వేడుకుంటున్నారు భూ యజమానైనటువంటి అబ్బిరెడ్డి నూకరత్న ప్రభావతి. దీనిపై వెంటనే స్పందించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించి అలాగే తమ భూమి తమకు ఇప్పించాలంటూ కూడా వేడుకోలు చేస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తమ దగ్గర ఈ భూమిని లాక్కొని ఆల్రెడీ ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ గత సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు కోత కూడా కోస్తున్నారు. అందుకే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి మేము మీకందరికీ పిలిచి అంటే మీడియానంతరిని పిలిచి అలాగే అటు పోలీసులకి కూడా ఈ విషయంపై ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. ముఖ్యంగా తమ ఫ్యామిలీ మెంబర్స్ 5 ఉన్నామని, 5 ప్రాణాలకి కూడా హాని పొంచి ఉందని, అతని నుంచి అనిశెట్టి సత్యానందరెడ్డి నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అతను మా మీద, అలాగే ఎలాంటి పగ తీర్చుకుంటాడో అని భయపడుతున్నాం అంటూ కూడా ఆమె వాపోయారు. మొత్తానికి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే ఇటువంటి విషయాలు జరగడం మీద అంతా కూడా ఖచ్చితంగా గ్రహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం అయితే మాత్రం హాట్ టాపిక్గా మారింది ఏపీలో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.